సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు, వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే, ఇన్నాళ్లకొకడు తప్పు చేస్తే చేశాడు కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్యగణపతి స్వరూపం. ఉన్నాడు వాడు అన్న భావనతో ఒక్కసారి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం మనిషి యొక్క ప్రవర్తనని నియంత్రిస్తుంది. అంతకన్నా కావలసిందేముంది? ప్రతివాడు సత్కర్మలతో కూడుకున్నటువంటి జీవితంలోనే ప్రవర్తించడం నేర్చుకున్నాడు అనుకోండి, అలాగే జీవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పక్కనున్నవాడికి శాంతి, ముందున్నవాడికి శాంతి, వెనకనున్నవాడికి శాంతి. అశాంతికి కారణం లేదు. తాను ప్రశాంతంగా బ్రతకడం, 10 మంది ప్రశాంతంగా బ్రతకడానికి తాను కారణం కావడం కన్నా జీవితంలో ఇంకా గొప్ప అదృష్టం ఇంకోటి ఏముంటుంది? అంతకన్నా గొప్ప కారణం ఇంకొకటి లేదు. కాబట్టి సూర్యుడికి చేసినటువంటి నమస్కారం కర్మసాక్షికి చేసినటువంటి నమస్కారం. పైగా ఆ నడవడి ఉన్నప్పుడు ఒక్క నమస్కారం చాలు ఆయన అనుగ్రహం పొందడానికి. నువ్వు అప్పుడు ఎంత యజ్ఞం చేస్తావు, ఎంత యాగం చేస్తావు అన్న దానితో సంబంధం లేదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకుర్ణత్వా నత్వా కథమివ సతాం సన్నిధగతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. సకృన్నత్వా నత్వా. ఎన్ని మాటలు నమస్కారం చేయాలి సత్పురుషుడు అంటే? ఆయన 1000 మాటలు నమస్కారం చేయక్కర్లేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మి ప్రవర్తించేవాడెవడున్నాడో అటువంటి వాడి యొక్క ఒక్క నమస్కారం చాలు ఈశ్వరానుగ్రహానికి. ధర్మానుష్ఠానం అనేటటువంటిది అస్తమానం గుర్తు తెచ్చుకు చేసేది కాదు. వాడున్నాడు, చూస్తున్నాడు, వాడు ఎలా బ్రతకమన్నాడో నేను అలా బ్రతుకుతానో అదే ధర్మం, అదే భక్తి. అంతకన్నా భక్తి అన్న మాటకు అర్థమే ఉంటుంది. భక్తి అంటే కేవలం పువ్వులు ఆకులు తీసుకొచ్చి ఈశ్వరుడి పాదాల మీద వెయ్యడం ఒక్కటే అయితే ధర్మం అన్న మాటకు అర్థమే ఉండదు. ధర్మమే భక్తి. ఆయన ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడమే భక్తి. నేను ఎవరిని ఎక్కువ అభిమానిస్తాను నా సంతానంలో? నేను ఇలా బ్రతికితే బాగుంటుంది అని ఏం చెప్తూ ఉంటానో అలా బ్రతుకుతున్న బిడ్డల్ని చూసి సంతోషిస్తాను తప్ప, నేను ఎలా చెప్తున్నానో దానికి విరుద్ధంగా బ్రతుకుతున్నాడు అనుకోండి నా సంతానంలోనే ఒకడు, అప్పుడు నేను వాడిని ఎందుకు ఆదరిస్తాను? వాడి పట్ల నాకు ప్రేమ ఉండకపోదు, కానీ ఆదరభావం ఎక్కడుంటుంది? అరే వీడు ఎప్పటికి మారుతాడు రా అనుకుంటానా అనుకోనా? వాడు నాకు ఎన్ని పంచెల సాపులు తెచ్చాడు, నాకు ఎన్ని పళ్ళు తెచ్చాడు, నన్ను ఎన్ని కార్లు ఎక్కించాడు, నన్ను ఎంత పెద్ద పెద్ద భవనాల్లో కూర్చోబెట్టాడుతో సంబంధం ఎక్కడుంటుంది? వాడు నేను చెప్పినట్టు బ్రతుకుతున్నాడా, అదొక్కటే నా ప్రేమకి కారణం. మన పట్ల ఈశ్వరుడి యొక్క దయకు కారణం ధర్మమునందు అనురక్తియే కారణం. ఆ ధర్మానురక్తి దేని చేత కలుగుతుంది? గురువు యొక్క వాక్యము చేత కలుగుతుంది, శాస్త్రమునందు నమ్మకం చేత కలుగుతుంది. పురాణాది గ్రంథములను పరిశీలనం చేసినప్పుడు ధర్మానుష్ఠానం చేసిన వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అన్నది మనం ఆలోచన చేస్తే, అరేరే మనం కూడా అలా బ్రతకడమే శాశ్వతమైనటువంటి రక్షణ. మనం తెచ్చిపెట్టుకున్నటువంటి రక్షణలు అన్ని వేళలా మనల్ని రక్షించేవి కావు. పోతన గారు భాగవతం చేస్తూ అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుటను. రావణాసురుడు రక్షణ లేక చచ్చిపోయాడా? తనదైన ఊర్లో తనదైన కాంచన లంకలో అన్ని కోట్ల మంది రాక్షస సైన్యం మధ్య ఉంటూ కూడా ఎక్కడి నుంచో వానరులతో కలిసి వచ్చినటువంటి రాముడి చేతిలో నిహతుడైపోయాడంటే కారణం రాముని యందు ధర్మం ఉన్నది, రావణుని యందు అధర్మం ఉన్నది. ధర్మం ముందు అధర్మం నిలబడదు. ఒక్క తలకాయతో నిలబడిన ధర్మం ముందు 10 తలకాయలతో నిలబడిన అధర్మం బ్రతకడానికి వీల్లేదు, అది పడిపోవలసింది. అందుకే రామచంద్రమూర్తి ముందు రావణాసురుడు నిలబడలేకపోయాడు. ఈ ధర్మమునందు అనురక్తి, ధర్మమునందు పూనిక, ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అనురక్తి మనకి దేని వల్ల కలుగుతుంది?
కావ్య పురాణాదులను పరిశీలించడం చేత గురువుగారి మాటల్ని జాగ్రత్తగా అన్వయం చేసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేత మహాత్ములు చెప్పినటువంటి విషయాల్ని 1కి 10 మార్లు ఎందుకు చదువుతాం అంటే జీవితంలో అప్పటికేదో కోరిక తీరడం కాదు. కోరిక తీరడం మంచిదే. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు కృష్ణుడు. నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారయా, నన్ను అడుగుతారు కోరికలు అన్నాడు. అది మంచిదే, కానీ అంతకన్నా ఇంకా పై స్థాయి ఒకటి ఉంది మనుష్యుడికి. అసలు తన జన్మ సార్థక్యం పొందాలి. మనుష్య జన్మ వదిలిపెట్టేశాడు అనుకోండి, శరీరం పోయిందనుకోండి, ఇక కర్మానుష్ఠానం లేదు, ఇక తను పుణ్యం చేయడం అన్నది లేదు, చిత్తశుద్ధి పొందలేడు, మోక్షమునకు కావలసినటువంటి యోగ్యత పొందడం అన్నది ఇక ఏ ఉపాధికి లేదు. కాబట్టి ఒక స్థాయిలో కోర్కెని దాటి అంతకన్నా కూడా జీవితాన్ని పండించుకోవాలి అంటే గురువుల యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. బాగా అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం అన్నది అంత అవసరం. ఇది మనకి ద్రౌపదీదేవి వృత్తాంతంలో విరాట పర్వంలో ద్రౌపదీదేవి చేసినటువంటి ఒక్క నమస్కారానికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించాడు అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను పాండుపుత్రులకేని ఏను తప్పని మనము కలదాని నగుదునేని నో కమలమిత్ర అంది. ఈ దేశంలో పతివ్రత యొక్క జీవితం ఎంత గొప్పదో నిరూపణం చేసింది. ఇంకేం అక్కర్లేదు, భర్తని అనుగమించుట ఆ ధర్మం కాపాడేస్తుంది. ఎంతటి మహాపతివ్రత అయిందో ఆవిడ్ని వెంటనే సూర్యుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడో. అసలు మహాభారతంలో మళ్లీ 12 ఏళ్లు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసినటువంటి పాండవుల్ని కూడా సూర్యనారాయణమూర్తి ఎంత వైభవోపేతంగా కాపాడాడో, కాపాడి వాళ్ళని కష్టముల నుంచి గట్టెక్కించి మళ్ళీ సంతోషంగా వాళ్ళు రాజ్యాధికారం పొందేటట్టుగా కథ నడిచింది అంటే కీలకమైనటువంటి ఘట్టంలో సూర్యనారాయణమూర్తి చేసుకున్నటువంటి జోక్యం. ఆయన ఎంత కర్మసాక్షి, ఎంత కర్మాకర్మ ఫలప్రదాత, ఎంత ధర్మానురక్తి కలిగిన వాడు అన్నదానికి మహాభారతంలో సూర్యనారాయణమూర్తి వైభవంగా ఇదొక ప్రబల తార్కాణం. కాదు అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే సూర్యుడితో ముడిపడి మహాభారతంలో ఎన్ని కీలక ఘట్టాలు సంభవించాయి. ఆయన అనుగ్రహం కానీ కించిత్ లోపించిందనుకోండి, అసలు పాండవులు గెలవడం అన్న మాట లేనే లేదు. పాండవులు గెలిచారు అంటే ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే కృష్ణమూర్తి యొక్క అనుగ్రహంగా ప్రసరణం జరిగింది పాండవుల యందు. ఒకానొక సందర్భంలో విరాట పర్వంలో ఎంత కీలక ఘట్టం సంభవించిందో అలాగే యుద్ధం జరుగుతున్న రోజులలో కూడా అంత కీలకమైనటువంటి సన్నివేశము ఏర్పడింది. ఒకప్పుడు సింధు సౌరాష్ట్ర దేశములను పరిపాలించినటువంటి వృద్ధక్షత్రుడు అనబడేటటువంటి ఒక మహారాజుకి కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి జయద్రథుడు అని పేరు పెట్టుకున్నాడు. ఆయననే సైంధవుడు అంటూ ఉంటారు. ఆ కుమారుడు పుట్టిన తరువాత అశరీరవాణి పలికింది, నీ కొడుకు పుట్టాడని సంతోషిస్తున్నావు, కానీ నీ కుమారుడు ఏమరపాటుతూ ఉండగా ఒక ఉత్తమ క్షత్రియుడి యొక్క బాణము చేత వీడి తల తెగి పడిపోతుంది అని. తన కొడుకు తల, ఆ కొడుకు అప్రమత్తుడై ఏదో వేరు విషయం మీద శంకతో ఉండగా ఉత్తమ క్షత్రుడి యొక్క బాణానికి తన కొడుకు తల తెగి పడిపోతుంది అన్న మాట అశరీరవాణి అనడం విన్నటువంటి వృద్ధక్షత్రుడు కొడుకు ఎక్కడ మరణిస్తాడో అని బెంగ పెట్టుకుని శాపం ఇచ్చాడు. నా కొడుకు తల ఎవడు తెగగొడతాడో, ఎవడు భూమి మీద పడేస్తాడో, నా కొడుకు తల భూమి మీద పడేసినటువంటి వాడి తల 100 చెక్కలవుగాక అన్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటి? నా కొడుకు తల ఎవడు భూమి మీద పడేటప్పుడు, భూమి మీద పడేయడంటే ఆయన తల తెగిపోయేటట్టుగా కారణం కాడు అని అతని ఉద్దేశం. అలా శపించాడు. ఎవరికి తెలుస్తుంది? సర్వజ్ఞుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయనకు ఒక్కడికే తెలుస్తుంది. ఆ సైంధవుడు దుష్టమైనటువంటి నడవడగలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు ఒక లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి, 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం.
కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5 ఏవో ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు. సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి. కోటికాస్యుడు వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించి, నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి. అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది. చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. రాజ్యభ్రష్టులై అరణ్యంలో తిరిగే భర్తలు నీకేం సుఖాన్ని ఇస్తారు? నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్న వాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధౌమ్యుడు వెంటపడ్డాడు, ధాత్రీకి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం భీరుల యొక్క లక్షణం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదల్లోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగ పశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ల మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. ఓరి పిచ్చివాడా, నేను ఇంతకు ముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ల మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైన వాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు. ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా? వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు, వీడికి శిక్ష ఏంటి? కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడు గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇవ్వన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరమిస్తున్నాను అన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజ్యుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి ఈ మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తాట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేము, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్క రోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకి విజయం ఎక్కడది? కర్ణుడిని నిగ్రహించే వాళ్ళెవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వయోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో సూచీ వ్యూహం, సూచీ వ్యూహంలో ఒక చివరికి పద్మవ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది. 5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కాని అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి
సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేడు. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టి వారి. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చు ఆకాశంలో? ఆయన అలా ఉండడం. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్లీ సైంధవుడితో యుద్ధం జరగాలి. అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకు ఎదురొచ్చి నిలిచింది. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయి కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించగా దానచేత కాని దాయబడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు. అయిపోయింది. ఇరుడు పశ్చిమాద్యుడి చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా? అయిపోయింది, అంతే. సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా? ఇక నువ్వు బాణం వేయకూడదు. అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బులు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేశామన్నాడు. అనగానే అమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్యుడు ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు. అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాన్ని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. మళ్లీ ఎందుకని వృద్ధక్షత్రుడి శాపం ఉంది. ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి, అర్జునుడి తల 100 రెక్కలైపో, అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను? ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట? ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈ తల వెళ్లి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్లి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు క్షత్రియుల్ని వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులు ఆడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు. కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల 100 వక్కలవుతుంది. తండ్రి తల 100 వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క
తల తెగడానికి కృష్ణుడు కారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయా తిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు, అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావో అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. ఇదే భూమి మీద ఎంతటి మహాత్ములు జన్మించారంటే, ఇంతటి ధర్మమూర్తి, అంతటి తేజోమూర్తి, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరిగిన గట్టి అటువంటి వాణ్ణి ఇలా వేలు చూపించి, నువ్వు కాని నాకు వశవర్తివి కాకపోతే, నీ చెప్పిన మాట వినకపోతే నా ఉపాసన చేత నీ ఉపాసన విధానాన్ని నశింపచేస్తానేమనుకుంటున్నావో అన్నంత ఉపాసకులు ఈ లోకంలో పుట్టారు. భాస్కర రాయల వారిని మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అదేం మామూలు భాష్యం కాదు. అది భాస్కర రాయల వారు లలితా సహస్రానికి అంతటికీ వ్యాఖ్యానం రాసిన తరువాత కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అక్కడ గంగ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి ఆయన అడిగారు, అయ్యా మీరు మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామానికి వ్యాఖ్యానం చేశారు. 64 కోట్ల మంది యోగినీ దేవతలు లలితాపరాభట్టారికను ఆరాధన చేస్తాయని మీరు భాష్యం చేశారు కదా, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పండి, వాళ్ళ చరిత్ర చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి అన్నారు భాస్కరరాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు. ఆయన అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మా, పెద్ద పరీక్ష, బ్రాహ్మణులు నన్ను ఇలా అడిగారు, తల్లి నువ్వే గట్టెక్కించాలన్నారు. భక్తుడికి రక్షణ ఏమిటండి? భక్తి ధర్మమే. కాబట్టి ఆయన ధర్మాన్ని నమ్ముకుని నమస్కారం చేసి కూర్చున్నారు. ప్రదోష వేళయింది, సంధ్యావందనం చేసుకుని వచ్చారు. బ్రాహ్మణులందరూ గంగా తీరంలో కూర్చున్నారు. కూర్చునుంటే 64 కోట్ల మంది యోగినీ దేవతలకు సంబంధించిన చరిత్ర భాస్కర రాయల వారు చెప్పడం కాదు, 64 కోట్ల మంది యోగినీ దేవతలు కాశీపట్టణంలో ఆకాశంలో నిలబడి ఎవరి చరిత్ర వాళ్ళకి చెప్తున్నారు. ఆ బ్రాహ్మణులందరికీ వాళ్ళు తెల్లబోయి ఒళ్ళు గగుర్పుడిచింది. వాళ్ళకి గగుర్పుడిచి పరిగెత్తుకుంటూ ఆ కుంకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఇదేమి విచిత్రం అండి, ఆయన చెప్తారనుకున్నాం, భాస్కర రాయల వారు ఏకంగా 64 కోట్ల మంది యోగినులు వచ్చి ఆకాశంలో నిలబడి చరిత్ర చెప్తున్నారు అంటే ఆయన అన్నారు, మీరు ఏదో తొందరపడి భాస్కర రాయల వారంటే సామాన్యుడనుకుని ఆయనని విమర్శించచ్చు, తేలికగా మాట్లాడచ్చు అనుకున్నారు. ఆయన ఎవరో చూడండి కళ్ళు తుడిచారు ఆ వచ్చిన బ్రాహ్మణులకు. వాళ్ళు కళ్ళు విప్పి చూసేసరికి మహానుభావుడికి భాస్కర రాయల వారి యొక్క కుడి భుజం మీద లలితాపరాభట్టారిక, ఎడం భుజం మీద శ్యామలాదేవి కూర్చుని, ఆయన ఉపాసకుడు కూర్చుని దర్శనమిచ్చారు. ఈ సంఘటన జరిగిన తరువాతే కాశీపట్టణంలో శ్రీచక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ కిందకి దిగితే కనపడుతుంది. శివలింగం మీద శ్రీచక్రం ఉంటుంది, శ్రీచక్రేశ్వరుడు అంటారు. అటువంటి భాస్కర రాయల వారు మహా ఉపాసకుడు. ఆయన శరీరంతో ఉన్న రోజులలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మహారాష్ట్ర దేశాన్ని ఒకప్పుడు శివాజీ మహారాజ్ పరిపాలించి హైందవ సామ్రాజ్య స్థాపన చేశాడు. ఆ శివాజీ మహారాజు యొక్క పౌత్రుడు సాహు. ఆ సాహుకి ఒక సైన్యాధిపతి ఉండేవాడు. ఆయనని ధనాజీ జాధవుడు అని పిలిచేవారు. ఆ ధనాజీ జాధవుడికి ఒక కుమారుడు, ఆయన పేరు చంద్రసేన జాధవుడు.
ఆ చంద్రసేన జాధవుడు భాలకీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి సంతానం లేదు. ఆయన గురువు గారు భాస్కరరాయల వారు. భాస్కరరాయల వారు ఒకసారి అటుగా వస్తూ ఉంటే ఆయన దర్శనం చేసుకుని అర్ఘ్యపాద్యాదులిచ్చి గురువు గారిని ప్రార్థన చేశాడు. అయ్యా, నాకు ఎదర కావలసిన అంత్యేష్టి సంస్కారాన్ని నిర్వహించడానికి, శరీరం పడిపోయిన తరువాత పిండ ప్రదానం చెయ్యడానికి, ప్రతి ఏటా శ్రాద్ధకర్మ చేయడానికి ఓ కుమారుడు ఉండాలి. అది కోరరాని గొంతెమ్మ కోరిక కాదు, ఉండవలసినటువంటి కోరిక. పుత్ర సంతానం పొందాలని ఎవరికి ఉండదు. కాబట్టి నాకు ఒక్క కుమారుణ్ణి ప్రసాదించవలసింది అని ప్రార్థించాడు. భాస్కరరాయల వారు వెంటనే ఆశీర్వచనం చేశారు, నీకు కుమారుడు కలుగుతాడు అని. సంతోషించారు. భాస్కరరాయల వారు వెళ్ళిపోయారు. దంపతులు సంతోషించి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆయన భార్య గర్భవతి అయింది. కొంతకాలం అయిపోయిన తరువాత ఈ భాస్కరరాయల వారికే ఒక శిష్యుడు ఉండేవాడు. ఆయన పేరు నారాయణ దేవుడు. ఆయనకి భాస్కరరాయల వారు మంత్రోపదేశం చేశారు. బహుశ్రద్ధతో మంత్రజపం చేశాడు. ఆయన చేసి భ్రమరాంబ యొక్క అనుగ్రహాన్ని పొంది వాక్సిద్ధిని పొందాడు. ఆయన నోటితో ఏమంటారో అది అవుతుంది. ఆయన వచ్చాడు భాలకీ నగరం వైపుకి. వస్తే ఈ చంద్రసేన జాధవుడు తన భార్యని వెంట పెట్టుకుని మళ్లీ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. పడి భార్యని చూపించి, అయ్యా, నా భార్య గర్భవతి, ఏ సంతానం కలుగుతుందని అడిగాడు. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అంటే వెంటనే రాజు అన్నాడు, మగపిల్లవాడు పుడతాడని మీ గురువు గారు భాస్కరరాయల వారు ఆశీర్వదించారు అన్నాడు. ఎంత ధూర్తమైన పని చేశావురా! నాకు మంత్రోపదేశం చేసిన మహానుభావుడు మా గురువు భాస్కరరాయల వారు. ఆయన మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడేటట్టుగా చేశావు. నువ్వు ముందు చెప్పద్దు. పుత్ర సంతానం కలుగుతుందని మా గురువు గారు ఆశీర్వదించారని నాతో చెప్తే శుభం భూయాత్ అనేవాడిని. నువ్వు అలా చెప్పలేదు, ఏ బిడ్డ పుడుతుందని అడిగావు. అంటే నా గురువు చేసిన ఆశీర్వచనాన్ని నాకు చెప్పకుండా నా చేత పలికించావు. ఇప్పుడు నా గురువు అన్న మాటకి వ్యతిరేకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు దోషం నాకొచ్చింది. అందుకే మా గురువు గారి మాట పోకూడదు, నా మాట పోకూడదు. పురుషుడు కాడు, పురుషుడు స్త్రీ రెండూ కలిపి నపుంసకుడు పుడతాడు. ఆ రాజుకి నపుంసకుడు పుట్టాడు. పుట్టిన తరువాత మళ్ళీ భాస్కరరాయల వారు అటుగా వచ్చారు. వస్తే రాజు భార్య వెళ్లి భాస్కరరాయల వారి పాదాల మీద పడ్డాడు. అయ్యా, మీరు పుత్ర సంతానం కలుగుతుందన్నారు, మాకేమో నపుంసకుడు జన్మించాడు. కారణం, మీ శిష్యుడైనటువంటి నారాయణ దేవుడు మీ మీద భక్తి చేత మా మీద ఆగ్రహంతో ఇచ్చిన శాపం మీరే అనుగ్రహించాలన్నాడు. లోకంలో ఎవరినైనా అనుగ్రహించి కాపాడగలిగినటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. కాబట్టి నేను కృష్ణానదీ తీరంలో కూర్చుని తృచ అర్ఘ్య విధానము చేత సూర్యనారాయణమూర్తిని తృప్తి పొందేటట్టు చేస్తాను. ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ కొడుకు పురుషుడు అయ్యేటట్టుగా చేస్తానని వెళ్లి కూర్చుని శిష్యులతో కలిసి రోజు ఆ ఒడ్డున ఇసుకలో నడిచి వెళ్లి నదీ తీరంలో నిలబడి తృచ అర్ఘ్య విధానంలో సూర్యనారాయణమూర్తిని సేవిస్తున్నారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఆయన పడుకునుండగా శిష్యులు కాళ్ళు ఒత్తుతున్నారు. పాదాలలో బొబ్బలు కనపడ్డాయి. అయ్యయ్యో గురువుగారు, మీరు రోజు కృష్ణా తీరంలో మండుటెండలో ఇసుకలో నడిచిన కారణం చేత మీ పాదములు బొబ్బలెక్కాయి. అందుకని ఇక నుంచి మనం పర్ణశాల దూరంగా ఉంచుకోవద్దు, కృష్ణానదికి దగ్గరలో పర్ణశాల వేసుకుందాం, 4 అడుగులు వేస్తే కృష్ణ దగ్గరికి వెళ్ళేటట్టు అన్నారు. ఆయన నవ్వి అన్నారు, పడుకున్నవారు, ఏమిరా, కృష్ణానదికి దగ్గరగా పర్ణశాల ఇద్దామని అడిగారు కానీ కృష్ణనే పర్ణశాల దగ్గరికి తెద్దామని ఎందుకు అడగలేదురా అన్నారు. అంటే శిష్యులు అన్నారు, గురువుగారు మీరంతటి సమర్థులే, మీరు తేగలరు, ఆ పని చెయ్యండి గురువుగారు అన్నారు. వెంటనే ఆయన లేచి సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేసి పిలిచారు. ఆయన పిలుపుకి సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్య భగవానుడు దిగొచ్చాడు. దిగి వచ్చి ఎదుట నిలబడి భాస్కరరాయల వారిని అడిగాడు, అయ్యా మీకు నేను ఏం చేసి పెట్టాలని అడిగాడు. ఆయన అన్నారు, కృష్ణానదిని నా ఆశ్రమం నేను వేసుకున్న కుటీరం ఎదురుగుండా ప్రవహించేటట్టుగా దిశ మార్చన్నారు. ఆయన అన్నాడు, ఎందుకు కృష్ణానది మారడం అని అడిగాడు. నీకు తృచ అర్ఘ్య విధానంలో నేను పూజ చెయ్యాలన్నారు, ఎందుకు పూజ చేయడం? నేను ఒకటికి మాటిచ్చాను, చంద్రసేన జాధవుడి యొక్క కుమారుడు నపుంసకుడు పురుషుడు కావాలి, దానికోసం నది ఎందుకు మారడం? ఆ నది మారితే నాకు అర్ఘ్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తే నేను తృప్తి పొందుతాను, తృప్తి పొందాక ఏం కావాలంటాను, మీరు అది అడుగుతారు, అంతే కదా, అదే ఇచ్చేస్తాను ఇప్పుడే, నదిని ఎందుకండి మార్చడం అన్నారు. ఆయన అన్నాడు, నేను చేతకాని వాడిని అనుకున్నావా,
నేను పూజించక ముందే నువ్వు ఇస్తే పుచ్చుకోవడానికి బిచ్చగాడినా? నేను అడిగింది చెయ్యి, నదిని నా కుటీరం ముందు నుంచి ప్రవహింపచేయాలి. ఆయన అన్నారు, అది నేను చెయ్యకూడదండి, నియమం ఉంటుంది లోకంలో. బ్రహ్మగారు ఈ సృష్టి చేసినప్పుడు నదులు ఎటు ప్రవహించాలో, నదములు ఎటు ప్రవహించాలో నిర్ణయం చేశారు. ఆ మార్గంలోనే వెళ్ళాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. కాబట్టి అది విడిచిపెట్టేసేయండి. మీకెందుకు, మీరు కోరినట్టుగా నేను చంద్రసేన జాధవుడి యొక్క కుమారుణ్ణి పురుషుణ్ణి చేస్తానన్నారు. కాదు, నది యొక్క దిక్కు మారుస్తావా మార్చవా? మార్చనంటావా చెప్పు. ఇక ఈ లోకంలో సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధనా విధానము లేకుండా శాపం ఇస్తానన్నాడు. అంతటి సూర్యుడు భయపడ్డాడు. తలుచుకుంటే అంతా చేయగలడు భాస్కర్ రాయలు గారు. సాధన చేత, తపస్సు చేత ఏ స్థితిని పొందారో చూడండి మహాత్ములు. ఆయన అన్నాడు, మీరు కోరినట్లే కృష్ణానది మీ ముందు నుంచి ప్రవహిస్తుంది, అలాగే నన్ను త్రిచార్ఘ్య విధానంలో తృప్తిపరచండి, అప్పుడే మళ్ళీ వచ్చి మీ కోరిక తీరుస్తాడు. కానీ అలా మార్చకూడదు కదా నది యొక్క ప్రవాహాన్ని. అందుకని మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం నది ఇటు ప్రవహిస్తుంది, తర్వాత నది మళ్ళీ యథారూపానికి వెళ్ళిపోతుంది. మీకు తృప్తేనా అన్నాడు. అలా ప్రవహింపచేయమన్నాడు. అప్పుడు నది ఆయన కుటీరం ముందు నుంచి వచ్చింది. ఇప్పటికీ భాస్కరరాయల వారు కోరినందుకు కృష్ణానది ఆయన పర్ణశాల ముందు నుంచి వెళ్ళింది అనడానికి ఇసుక పర్రలు సాక్ష్యం చెప్తాయిట. తర్వాత మళ్ళీ సూర్యుడు ఆయన పట్ల ప్రసన్నుడయ్యాడు ఆయన చేసిన త్రిచార్ఘ్య విధానానికి. ఏం కావాలన్నాడు. చంద్రసేన జాధవుడి కుమారుణ్ణి పురుషుణ్ణి చేయమన్నాడు. ఆ పిల్లవాడు పురుషుడైపోయాడు. మహారాజు సంతోషించి ఆయనకు అగ్రహారాలు ఇచ్చాడు. ఆ అగ్రహారాలన్నీ చింత చెట్లతో ఉంటాయి. ఆయన వాటిని బ్రాహ్మణులకు ఇచ్చేశారు. ఇచ్చేసి ఒక మాట చెప్పారు, ఇక్కడ పండినటువంటి చింతపళ్ళు, చింత చెట్లకి కాసిన కాయలు ₹1 కోరుకోకుండా తమ కొరకు వాడుకోవాలి, లేదా ఇతరులకు దానం చేయాలి తప్ప ఎవడైనా ఇందులో ₹1 కోసం ఒక్క చింతకాయ ఇచ్చినా సరే అందులో పురుగులు ఉంటాయని శాపం ఇచ్చారు. ఇప్పటికీ ఒక పావలా పుచ్చుకుని చింతకాయ ఇస్తే అందులో పురుగులు ఉంటాయిట. కోసి ఎవరికైనా ఇస్తే చింతకాయ బాగుంటుంది. భాస్కరరాయల వారికి ఇచ్చినటువంటి వరం అని చెప్తారు. ఒకప్పుడు భాస్కరరాయల వారు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం చేత ఎప్పటివాడో కాడు. ఈ మధ్య కాలం వారు ఛత్రపతి శివాజీ కూడా కాదు, ఆయన మనవడు సాహు. ఆ సాహు దగ్గర ఉన్నటువంటి సైన్యాధికారి యొక్క కుమారుడు చంద్రసేన జాధవుడు. చంద్రసేన జాధవుడు యొక్క కొడుకు వృత్తాంతం భాస్కరరాయల వారి వృత్తాంతం మీకు నేను చెప్పింది. సూర్యుడు ప్రత్యక్షంగా అనుగ్రహించి వాళ్ళని కాపాడాడు. కాబట్టి అసలు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లేనటువంటిది, ఆయన యొక్క అనుగ్రహం పొందనటువంటిది, ఆయన స్పర్శ లేనిది మీకు ఎక్కడా పడదు. అంతటి మహానుభావుడు, పిలిస్తే పలికేటటువంటి దైవం సూర్యుడంటే. పైగా మీకు ఎప్పుడైనా ఇతరమైనటువంటి దేవతాస్వరూపాల విషయంలో మూర్తి యందు మీరు చైతన్యాన్ని భావన చేసి మనసు నిలబెట్టాలి. సూర్యుడి యందు ఆ ఇబ్బంది ఉండదు. కళ్ళ ముందు మీకు కనపడుతున్నటువంటి చైతన్య స్వరూపం కాబట్టి ఎంతో సంతోషంగా ఉంటుంది. అదిగో ఎదురుగుండా వెలుగుల ముద్ద, నీ చెప్పేది వింటున్నాడు, కదులుతున్నాడు అని మనకొక గొప్ప తృప్తి ఉంటుంది. ఉన్నాడు మహానుభావుడు, వింటున్నాడని. అంత ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం. మనుష్యుడు మాంసనేత్రంతో చూడదగిన ఏకైక పరబ్రహ్మస్వరూపము సూర్యుడు ఒక్కడే. ఆయనని మాంసనేత్రంతో మనం చూడగలం. అంతటి అద్భుతమైనటువంటి సూర్యస్వరూపం. అటువంటి మహానుభావుడు అసలు ఈ లోకంలో ఒక పెద్ద విశేషాన్ని సృష్టించాడు ఒకప్పుడు. ఒకే ఒక్క మాట ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా? ఇప్పటికీ సూర్యుడన్న ఒకే ఒక్క మాట వల్ల జరిగిపోయినటువంటి మలుపులు అనంతమైన మలుపులు. అసలు ఆ మలుపులు 1, 2 కాదు, అన్ని మలుపులు తిరిగిపోయి విష్ణు పురాణంలో చెప్తారు దాన్ని. ఆ మలుపులు తిరిగి ప్రతి ఏడాది సూర్యుడన్న ఆ మాటకి భయపడిపోయే మనందరం వినాయక వ్రతకల్పన చేయవలసి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను చెప్తున్న ఈ విశేషం విష్ణు పురాణాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపాదించాలని ఆయన గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే కన్నుల ముందు సాక్షాత్కరించినటువంటి సూర్యుణ్ణి చూసి చాలా సంతోషించి ఆయన మెడలో ప్రకాశిస్తున్నటువంటి శమంతకమణిని అడిగాడు. అది రోజుకి 8 బారుగుల బంగారం పెడుతుంది.
అది ఎక్కడ ఉంటుందో అక్కడ రోగములు ఉండవు, దుర్భిక్షములు ఉండవు, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, పీడలు ఉండవు, పరమ ప్రశాంతంగా పరమ సంతోషంగా ఉంటుంది. కానీ సూర్యుడు ఒక నియమం చెప్పాడు. దీని విషయంలో తచ్చశుషణ ధృతిమాన, ఇది ఎంత గొప్పది అంటే అశేషమేవ సువర్ణం ప్రసాదిత. ఎప్పుడు తచ్చమాన తచ్చ శుచిన ధృతిమాన ఇది ధరించేటప్పుడు, ఈ శమంతకమణిని మెడలో వేసుకున్నప్పుడు అంతఃశౌచం ఉండాలి, బహిశౌచం ఉండాలి. పైన శరీరము శౌచముతో ఉండాలి, లోపల అంతఃశౌచం ఉండాలి. లోపల బయట కూడా పవిత్రత లేకపోతే, అలా పవిత్రత ఉంటే బంగారము ఇస్తుంది, అనావృష్టి ఉండదు, అతివృష్టి ఉండదు, రోగాలు ఉండవు, ఎవరికి బాధలు ఉండవు, ప్రకృతి యందు ఉపద్రవాలు ఉండవు, పరమ ప్రశాంతంగా ఉంటారు. అన్యదాధారయంతమేవా, ఒకవేళ దాన్ని కాని ఇంకోలా అంటే అంతఃశౌచం లేకపోయినా బహిశౌచం లేకపోయినా, ఈ రెండింటిలో ఏది లేకపోయినా శమంతకమణిని ధరించినప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? హంతీతి, ఎవడు అలా వేసుకున్నాడో వాడు మరణిస్తాడు. అప్పుడది శుభప్రదమైన ఫలితములను ఇవ్వదు, ఉపద్రవాల్ని తీసుకొస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని శమంతకమణిని ఇచ్చాడు. ఆ ఒక్క మాట మలుపు తిప్పేసింది. పుచ్చేసుకున్నప్పుడు ఆ మాటని యథాతథంగా తీసేసుకుని సాధారణ వాక్యంగా తీసేసుకుని శమంతకమణిని పుచ్చేసుకున్నాడు. పుచ్చుకుని మెడలో వేసుకుని వస్తున్నాడు ద్వారకానగరంలో. అందరూ చూసిన వాడు సూర్యుడు నడిచి వచ్చేస్తున్నాడు అనుకున్నారు. ఆ మణికాంతి అలా ఉంటుంది. ఇది వెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి ఆయనే శ్రీహప్పతి, ఆయనకి ఎందుకండి ఆ మణి? ఆయనకి కావాలా? సాక్షాత్తు లక్ష్మికి భర్త ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. లక్ష్మీదేవి ఆయన యొక్క భార్య కాగలిగింది. అటువంటి లక్ష్మికి భర్త అయినటువంటి శ్రీయప్పతి అందరినీ అనుగ్రహించగలిగిన వాడు, ఇందరికీ అభయమ్ములిచ్చుచేయి అని అన్నమాచార్యుల వారి చేత స్తోత్రం చేయబడినటువంటి వరదహస్తం కలిగినటువంటి వాడు. ఆయన కర్మ శమంతకమణికి ఆయన ఎందుకు ఆశపడతాడు? ఆ శమంతకమణి మరొక రూపంలో సూర్యనారాయణుని మెడలో ఉందంటే ఆయనది కాదది. ఆయనకి ఎందుకు ఆ మణి? ఆయన కొరకు కాదు, లోకం కోసం అడిగాడు. యాదవులందరి అభ్యున్నతి కొరకు. అది ఉగ్రసేన మహారాజు గారి దగ్గర ఉంటే కృష్ణుడు కాదు పట్టాభిషేకం చేసుకున్నది, ఉగ్రసేనుడికి ఇచ్చాడు రాజ్యం. ఉగ్రసేనుడికి ఆ మణి దొరికితే రత్నహారీచ పార్థివా అని లోకంలో పేరు. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని. అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించిన వాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. ఇవాళ మనం వినాయక చవితి వ్రత కథ అని ఏదో 3 పేజీలు 4 పేజీల పుస్తకంలో చదువుకుంటున్న కథ యథార్థమైన కథ అని అసలు విష్ణు పురాణంలో లేదు. అదంతా ఏదో అర్థం లేని కథ ఏదో అందులో ఉంటుంది. అసలు కృష్ణుడు కూడా వెళ్ళాడు ఆ వేటకి. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధనం అంటే మలమూత్రములలో ఏదో ఒక దాన్ని శరీరంలోంచి విసర్జించడం. కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు. వెళ్ళిన వాడు పాద ప్రక్షాళన చేసుకోలేదు. పాద ప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికీ మంధనికి దగ్గర ఒక ఊరుంది సుందిళ్ళ అని. సుందిళ్ళ అన్న ఊళ్ళో యోగలక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఆ ఊరు ఎవరైనా బయలుదేరారనుకోండి, అంతఃశౌచం బహిశౌచం లేకపోతే ఆ ఊరు వెళ్ళరు, ఇంకో ఊరేదో పెడతారు. ఒకవేళ ఊరు వెళ్ళాడనుకోండి,
ఆ దేవుడి ఆలయంలో గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు శౌచం లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. అలా జరిగిందా అని విచారణ చేస్తే ఒక విషయం కూడా చెప్పాడు ఆయన. అర్చకులు కూడా లోపలికి వెళ్ళారు. విచిత్రం ఏంటంటే స్మార్తులు అర్చన చేస్తారు ఆయనకి. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అంతర్బహి శౌచములుంటేనే లోపలికి రాణిస్తాడు ఆయన. అంతంత శక్తివంతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. కాబట్టి నేను ఆ దేవాలయ దర్శనానికి వెళదాం అనుకుంటే నన్ను తీసుకెడుతున్నటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు నాతో ఓ మాట అన్నాడు. ఇతపూర్వం కూడా ప్రయత్నించాను, కొంతమంది విషయంలో నేనే దారి తప్పిపోయాను, తీసుకెళ్ళలేకపోయాను. నీకు ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే వెడతాను, లేకపోతే లేదు, నీ తీసుకెళ్ళలేదని తర్వాత నా మీద నెపం వీకెండ్ అన్నాడు. ఏదో భగవంతుడి యొక్క అనుగ్రహం నా యందు ఏ విధమైన అర్హత లేకపోయినా అనుగ్రహించి దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఇప్పటికీ పరమేశ్వర స్వరూపాలు అటువంటి ఉన్నాయి. కాబట్టి బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాద ప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోష వేళ దాటినప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుదామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే మణిని అడిగాను నేను సత్రాజిత్తుని ఉగ్రసేనుడి కోసం, ప్రజల కోసం, ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసింది అంటాడు. ఇప్పుడు అవతలవాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనిందా? సవితి నాటి కృష్ణుణ్ణి చూశాడు ఆకాశంలో. సవితి నాటి కృష్ణుణ్ణి చూస్తే శాపం ఎందుకు వచ్చింది? మళ్ళీ ఒకదాంతో ఎన్ని మలుపులు వచ్చాయి ఒక్క సూర్యుడి మాటకి. అంటే ఆయన ఏదో పిండి వంటలు అవి తినేశాడు, ఏదో నమస్కారం చేశాడు, చేతులానే కాళ్ళ అనలేదు, కాళ్ళానే చేతులు అనలేదు, ఇవన్నీ ఏం లేవు. అన్ని లోకములను విహారం చేస్తూ విఘ్నేశ్వరుడు చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడికి కించిత్ అహంకారం. లోకంలో ఎప్పుడైనా అందమైన వాళ్ళని వర్ణించవలసి వచ్చిందనుకోండి, చంద్రవదన, పూర్ణచంద్రముఖి అని వర్ణిస్తూ ఉంటారు. అందగత్తెల్ని చెప్పవలసి వస్తే నాతో పోలుస్తారు. ఇంత అందగాండని ఆయనకు అతిశయం. విఘ్నేశ్వరుడు గుజ్జు రూపుడు, పెద్ద లంబోదరం, బొజ్జ అవి ఉంటాయి. పైకి అలా కనపడినా లోపల చంద్రబింబం అంత చల్లతనం ఉన్నవాడు. లోకానుగ్రహకారకుడు, విఘ్న వినాశకుడు. ఆయనది ఆంతరమైన అందం, చంద్రుడిది బాహ్యమైన అందం. బాహ్యమైన అందం చేత అహంకారం ఉన్నవాడు విఘ్నేశ్వరుడిని చూసి పక్కున నవ్వాడు. విఘ్నేశ్వరుడు చూసి అన్నాడు, ఒరే నీ అందం చేత నీకు అహంకారం వచ్చింది. అహంకారానికి ఈశ్వరుడిచ్చిన విభూతి పనికి రాకూడదు. నీతో అందరినీ పోలుస్తున్నారని కదా పకపక నవ్వావు నన్ను చూసి. ఇకపైన ఎవరైనా నీ వంక చూస్తే వాడికి నీలాపనిందలు వస్తాయన్నాడు. కాబట్టి చీకటి పడేటప్పటికీ అమ్మ బాబోయ్ విఘ్నేశ్వర శాపం, ఈ చంద్రుడు కనపడతాడో ఏమిటో అని ఇలా అడ్డు పెట్టుకుని ఈయనొకడు చీకటి పడేటప్పటికి వచ్చేస్తాడని చూడేవాడు. ఇలా అందరూ ఆయన్ని చూడకుండా ఇలా అడ్డు పెట్టుకుంటుంటే ఇంకా చూసేవాడెవడు, వర్ణించేవాడెవడు? ఆయనకి సిగ్గేసింది. చిచి నేను వస్తే ఎంత రాకపోతే ఎంతని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో చంద్రబింబం లేదు. ఇది జరగడానికి ముందు చూశాడు కృష్ణుడు. అందుకొచ్చింది నీలాపని. ఇంకా అప్పటికి లోకంలో ఎవరు చూడటం లేదు. కానీ చంద్రుడు లేకపోతే ఓషధీతత్వం ఉండదు. నిన్ననే కదా చెప్పాను, సూర్యకిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడి నుంచి సుధాకిరణములై ఓషధీతత్వం ఇవ్వాలి. లోకానికి ఇబ్బంది వచ్చింది. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించారు, దేవతలను. అయ్యా ఓషధీతత్వం ఆగిపోయింది, నువ్వు చంద్రుణ్ణి శపించావు, ఎలాగన్నారు? ఒరే నేను శాపం అంటే ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? అహంకారం చూపించాడు కాబట్టి. పశ్చాత్తాపడితే క్షమించేస్తానన్నాడు.
సముద్రం దగ్గరికి వెళ్ళి చెప్పారు, చేసిన తప్పు ఎలాగో చేశావు, దాక్కోవడం కూడా ఎందుకు, బయటికి వచ్చి క్షమించమని ఒక్క మాట చెప్పు. మహాత్ముల కోపం గడ్డి మంట, ఎంతసేపు ఉంటుంది? క్షమించమని ఒక్క మాట చెప్పు, చేసిన తప్పు పోతుంది అక్కడతో. చంద్రుడు గబగబా వచ్చాడు, వచ్చి విఘ్నేశ్వరుడి దగ్గర తప్పు ఒప్పుకున్నాడు. అసలు తప్పు ఒప్పుకోగానే క్షమించాను పో అన్నాడు. ఇప్పుడు చంద్రుణ్ణి విఘ్నేశ్వరుడు క్షమిస్తే చంద్రుడు సంతోషంతో నాట్యం చేయాలా? ఒరే, ఇన్నాళ్ళకు ఒకడు తప్పు చేస్తే చేశాడు కానీ బుద్ధి తెచ్చుకుని క్షమించమని అడిగాడు రా. ఈ పశ్చాత్తాపం ఒక్కటి ఉంటే చాలు మనిషి బాగుపడిపోతాడని విఘ్నేశ్వరుడు నాట్యం చేశాడు. అంత అమృత హృదయుడు. అప్పుడు వచ్చింది నృత్య గణపతి స్వరూపం. ఇప్పుడు మళ్ళీ చంద్రబింబం ఆకాశంలో ప్రకాశించింది. పూర్తి శాపావకాశం కాదు, అహంకారం ఉండకూడదని లోకానికి గుర్తుండడం కోసం భాద్రపద శుక్ల చవితి నాడు చూస్తే మాత్రం నీలాపనిందలు వస్తాయన్నాడు. అదొకటి ఉండిపోయింది. అప్పుడు చూశాడు కృష్ణుడు ప్రసేనుడితో వెళ్ళి, అందుకు నీలాపనింది వచ్చింది. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడు. శమంతకమణిని కృష్ణుడు ఎత్తుకుపోయాడన్న అపవాదం వస్తే అక్కడ ప్రసేనుడి శవం కనపట్టలేదు. అయ్యా సింహం తినేసిందండి అంటే, నిన్న రాత్రి నువ్వే చంపించావు, సింహం తినేసిందంటారు. ఎలా? అందుకని సింహం యొక్క చరణ విన్యాసాన్ని పట్టుకుని దాని పాదముద్రలు పట్టుకుని వెడితే భల్లూక చరణ విన్యాసం కనపడింది. అంటే ఏదో భల్లూకం మళ్ళీ సింహాన్ని చంపింది, అంటే సింహాన్ని చంపగలిగిన భల్లూకం అది, అదేదో ఇంతకన్నా గొప్పది. అందుకని ఆయన మళ్ళీ ఆ భల్లూక చరణ విన్యాసం పట్టుకుని వెళ్ళాడు. వెడితే అది ఒక గుహలోకి వెళ్ళింది. గుహలో చీకటిగా ఉంది, కాంతి ఆయన శరీర కాంతి, నీలకాంతి ఆయనకి దీపం అయింది కృష్ణుడికి. ఆయన లోపలికి వెళ్ళాడు. లోపలికి వెడితే ఓ ఊయలలో ఓ చిన్న పిల్లవాడు పడుకుని ఉన్నాడు. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక బాలిక అక్కడ నిలబడి ఊయల ఊపుతోంది. ఊపుతూ ఆవిడ గబగబా వచ్చి అక్కడ నిలబడి ఆ ఊయల మీద పిల్లవాడు ఆడుకోవడానికి శమంతకమణిని కట్టారు. సూర్యుడిలా ప్రకాశించే శమంతకమణిని ఊయలలో పడుకున్న పిల్లవాడు చూసి ఆడుకుంటున్నాడంటే వాడి కంటి శక్తి చూడండి, వాడెంత బలవంతుడు. ఈ పిల్ల కృష్ణుడి చూసింది. చూసి చూడడంతోటే గొప్ప అందగాడు కదండి మహానుభావుడు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాల వక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు అని పోతన గారు వర్ణించినట్టుగా అద్భుతమైనటువంటి స్వరూపం. అది చూసి ఆ పిల్ల మోహించింది. అబ్బాయి ఎంత అందగాడు. ఇప్పుడు గభాల్ని ఏమైనా మాట్లాడతాడేమో, ఈయన గాని మాట్లాడా మా నాన్నకి వినపడుతుంది. జాంబవంతుడు మహాబలవంతుడు, వస్తే చంపేస్తాడు. ఆ పిల్లకి తెలియదు పాపం. చూడగానే ఆయన్ని ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూసి మోహించి శమంతకమణి వంక చూస్తున్నాడు కృష్ణుడు. ఆయనకి చెప్పినట్టుగా ఈ శమంతకమణి ఇక్కడికి ఎలా వచ్చిందో తెలుసా, నువ్వు దీనికోసమే వచ్చి ఉంటావు, ఇది ఎలా వచ్చిందో చెప్తాను విను, తెచ్చినవాడు సామాన్యుడు కాడు, ఇక్కడ ఉండకు వెళ్ళిపో, ఇంత కోమలమైన శరీరాన్ని మా నాన్న వచ్చి యుద్ధం చేసి చంపుతాడేమో, అదే ఆవిడ బెంగ. అందుకని ఏడుస్తున్న పిల్లవాడికి ఊయల ఊపుతూ పాడుతూ చెప్పినట్టుగా చెప్పింది. ఆవిడంది సింహ ప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ హ్యేషా స్యవంతక అంది. వినాయక వ్రత కల్పంలో కథంతా చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకమే చదువుకున్నా చాలు. ఇదొకటే చదవమని చెప్పారు. ఎందుకనంటే ఆవిడ చెప్పింది సింహ ప్రసేనమవధీహి, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. సుకుమార కమారోధీహి, సుకుమారక అంటే ఓ పిల్లవాడా ఏడవకు, తవ హ్యేష శమంతక, ఈ శమంతకమని నీకోసమే తెచ్చాడు మీ నాన్న జాంబవంతుడు. ఈ పిల్ల జాంబవతి. ఉయ్యాల్లో ఉన్న పసిపిల్లని కృష్ణుడు ఎలా పెళ్లి చేసేసుకుంటాడండి? అసలు అలా రాసేస్తే కొంచెం పిల్లలకి వెంటనే దాని మీద నమ్మకం పోయి, మరి అంత అన్యాయంగా పసిపిల్లల్ని పెళ్లి ఏమిటండి అని పాపం వాళ్ళు అడిగారంటే అడగరండి. నేను ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పిల్లలు నన్ను ఈ మాట అడుగుతుంటారు. అందులో భాద్రపద మాసంలో ఉపన్యాసాలకు వెళితే ఈ ప్రశ్న ఎక్కువ వేస్తారు. అని అంత ఉయ్యాల్లో పిల్లని పెళ్లి ఏమిటండి అంటుంటారు. ఉయ్యాల్లో పిల్లని పెళ్లి చేసుకోలేదు, ఉయ్యాలలో జాంబవంతుడి కొడుకున్నాడు, ఊపింది యవ్వనంలో ఉన్న జాంబవతి. జాంబవంతుడి కూతురు ఊపుతూ ఈ శ్లోకం చెప్పింది. సుకుమార కమారోధీహి, ఓ తమ్ముడా పిల్లవాడా ఏడవకురా, తవ హ్యేషా శమంతక, శమంతకమని నీకేరా అంది. పైకి పిల్లవాడిని ఊపుతూ తమ్ముడికి చెప్తున్నట్టుంది. ఇది ఎవరికి చెప్పింది? కృష్ణుడికి చెప్తోంది. శమంతకమని ఇలా వచ్చిందని అర్థమైంది. లోపల జాంబవంతుడు ఉన్నాడని. 21 రోజులు యుద్ధం జరిగింది ఇద్దరికి.
అప్పుడు అర్థమైంది ఆయనకి. మెల్లిగా జాంబవంతుడి బలం తగ్గుతోంది, కృష్ణుడి బలం పెరుగుతోంది. మల్ల యుద్ధంలో ఆయన స్పర్శ వల్ల జ్ఞాపకానికి వచ్చింది. చిరంజీవిత్వాన్ని ఇచ్చాడు. రామావతార పరిసమాప్తి చేస్తూ 5 వానరులకు ఇచ్చాడు. ఆ 5 వానరాల్లో నేను ఒకడిని, జాంబవంతుడు కూడా ఒకడు. బ్రహ్మగారి అంశతో పుట్టినవాడు, దీర్ఘాయుష్మంతుడు, చిరంజీవి. ఆ రోజులలో త్రేతాయుగంలో కోరుకున్నాను, ఒక్కసారి రాముణ్ణి కౌగిలించుకుంటే బాగుండని. ఎందుకంటే ఆయన రూపం అలా ఉంటుంది. పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు మోహిస్తారు ఆయన్ని. కానీ అడిగితే బాగుండదని ఊరుకున్నాను. కానీ నా మనసులో కోరిక కనిపెట్టాడు. ఇప్పుడు తీర్చడానికి 21 రోజుల కింద మీద పడి కలియబడ్డాం, కౌగిలించుకున్నాం. అర్థమైంది, ఆనాడు నన్ను అనుగ్రహించిన రాముడే కృష్ణుడిగా వచ్చాడని. మహానుభావ, నా బలం తగ్గిపోయింది, నాకు అర్థమైంది, నువ్వు రామచంద్ర ప్రభువే అని వెంటనే శమంతకమణిని కృష్ణ భగవానుడికి జాంబవతిని కూడా ఇచ్చి పంపించాడు. అప్పుడు జాంబవతిని తీసుకుని ఇంటికి వచ్చాడు. కథ ఎందుకు అయిపోతుంది? సూర్యుడి మాట ఉంది ఏమని, అంతర్బహి శౌచములు లేనటువంటి వాళ్ళ యందు శమంతకమణి సక్రమంగా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీలాప నిందలు పోగొట్టుకోవడానికి కృష్ణుడు తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. మహానుభావ, ఇదిగో నీ శమంతకమని, ఇప్పటికైనా నమ్ముతావా అని. చాలా సంతోషమయ్యా అని అది పుచ్చుకుని, నాకు ఒక్కతే కూతురు సత్యభామ, ఈమెని ఇస్తున్నాను, ఈమెతో పాటు మణిని ఇచ్చేస్తున్నాను. కొడుకులు ఎలాగో లేరు, అల్లుడే కొడుకు, ఇచ్చేస్తున్నానని శమంతకమణిని ఇచ్చాడు. చాలు చాలు నాయన, ఒక్కసారి అడిగినందుకు ఇంత ఉపద్రవం వచ్చింది, మణి నీ దగ్గరే పెట్టుకో, ఎప్పటికో వస్తుందిగా, మాకు వారసత్వంలో వచ్చినప్పుడు చూద్దాం, ఇది నువ్వు దగ్గర పెట్టుకో, భామ నాకు చాలని భామని స్వీకరించాడు. శమంతకమణి ఊరుకుంటుందా? సూర్యుడి మాట లేదు అక్కడ. ఈలోగా పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారు అని వార్త వచ్చింది. కృష్ణుడికి తెలియదు వాళ్ళు బతికున్నారని, తెలుసు. అయినా బాహ్యంలో ధృతరాష్ట్రుడిని ఓదార్చడానికి వెళ్ళినట్టు హస్తినాపురానికి వెళ్ళాడు. ఈయన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన సమయం చూసి 3 సమావేశమయ్యారు. అక్రూరుడు, శతధన్వుడు, కృతవర్మ. వీళ్ళు 3 యాదవులు. వీళ్ళు 3 సత్యభామని అడిగారు, సత్రాజిత్తుని మాకిచ్చి పెళ్లి చేయమని అడిగారు 3. అప్పటికి ఆయన కృష్ణుడు, శమంతకమణి ఇవన్నీ వస్తాయనుకోలేదు. మీ 3లో ఎవరో వాళ్ళకి తప్పకుండా ఇస్తారేవో అంటుండేవాడు. 3 అలా నోరు తెరిచి కూర్చున్నారు, మనకి ఎవరికో వాళ్ళకి ఇస్తాడులే. అకస్మాత్తుగా శమంతకమణి ఈ అల్లరంతా జరిగి కృష్ణుడు తెచ్చి శమంతకమణి ఇవ్వడంతో సత్యభామని కృష్ణుడికి ఇచ్చి చేసేశాడు. వీళ్ళు 3 శత్రువులు అయ్యారు. మనకిస్తానన్న పిల్లని మన 3లో ఎవరికో ఒకళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకుండా తీసుకెళ్లి కృష్ణుడికి ఇచ్చాడు. ఇంతటి మహాభక్తుడు అక్రూరుడు గాంధిని యొక్క కుమారుడు. ఏం మాటలు కాదు. ఎందుకంటే గాంధిని పుట్టినప్పుడు కాశీరాజు గారి భార్యకి పుట్టింది ఆవిడ. పుట్టినప్పుడు ఆవిడ బయటికి రాలా. బయటికి రాకపోతే తండ్రి ఇల్లు అడిగాడు, అమ్మాయి అన్నాళ్ళకి బయటికి రావేమమ్మా, 12 నెలలు అయిపోయాయి కదా అన్నాడు. అంటే నాన్న, ఒక ఏడాది పాటు రోజు ఓ గోవును దానం చేయి, అప్పుడు బయటకు వస్తానని. అలా దానం చేస్తే బయటకు వచ్చింది కాబట్టి, గోదానం వల్ల పుట్టిన పిల్ల కాబట్టి గాంధిని అని పేరెట్టాడు తండ్రి. ఆమెకి పుట్టిన కొడుకు అక్రూరుడు. అందుకని మహాభక్తుడు పుట్టుక చేత. భాగవతంలో అక్రూరుడి గురించి వర్ణిస్తూ నమస్కారానికి ప్రతినిధిగా చెప్తారు. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని 9 భక్తులు. అందులో శ్రవణం పరీక్షిత్తు, కీర్తనం శ్రీశుకుడు, స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం బృధు మహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, సఖ్యం ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 మంది ప్రతినిధులు. అందులో వందనానికి అక్రూరుడు. నమస్కారం అంటే అలా ఉంటుంది. ఆయన రథంలో వెళ్ళిపోతుంటే కంసుడి దగ్గరికి ఆయన వెళ్ళి తీసుకొద్దాం కృష్ణ భగవానుణ్ణి అని చెప్పి బృందావనానికి వెళ్తున్నప్పుడు కృష్ణుడి పాదముద్రలు కనబడ్డాయి. సాయంకాలం వేళ ఇంటికి వెళ్ళిన పాదముద్రలు అంతే. తద్దర్శనాహ్లాద సమృద్ధ హృష్ట అని ఆయనకి విపరీతమైన ఆనందం వచ్చేసింది. ఆయన వెంటనే ఒక బంగారు దండము నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథంలోంచి నేల మీద పడిపోయి, ఇది కృష్ణుడి యొక్క పద రజస్ అని అందులో దొల్లాడు. దొర్లి నమస్కారం చేశాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడు అంటే. అటువంటి వాడికి సంగదోషం వచ్చింది. పక్కన కృతవర్మ, శతధన్వుడు కలిశారు. మనకిస్తానన్న సత్యభామని ఇవ్వలేదు. కృష్ణుడు ఊళ్ళో ఉంటే మనం ఏం చేయలేం. సత్యభామ తండ్రి సత్రాజిత్తుని. కృష్ణుడు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి ఓదార్చడానికి. ఇదే అదును, చంపేద్దామన్నాడు. శతధన్వుడు దూకుడు స్వభావం. శతధన్వుడు అన్నాడు, నీ చంపేస్తానని వెళ్ళి సత్రాజిత్తుని చంపేశాడు. ఎందుకని? శౌచం లేదు, ఉండడానికి వీల్లేదు. శమంతకమని అనుమానించాడు కదా మరి కృష్ణుణ్ణి. ప్రజాక్షేమానికి ఇవ్వనన్నాడు కదా,
శౌచం లేని వాడి దగ్గర ఎందుకుంటుంది? వ్యతిరేక ఫలితం ఇచ్చేసింది. అన్యథాధారయంతమే వహంతీతి, అలా లేకుండా ఉన్నవాడు ధరిస్తే చచ్చిపోతాడు. సూర్యుడి మాట. అందుకని సత్రాజిత్ చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని చేత్తో పట్టుకున్నాడు కానీ శతధనుడు భయం వేసింది, కృష్ణుడు తిరిగి వస్తే వేటాడి చంపేస్తాడు. అందుకని భయం వేసి దాన్ని పట్టుకెళ్ళి, మహాభక్తుడు కాబట్టి అక్రూరుణ్ణైతే అనుమానపడరని ఆయన దగ్గర పెట్టేశాడు. పెట్టేసి తాను పారిపోయాడు. కృష్ణుడు తిరిగి వచ్చాడు. ఇదంతా ఎందువల్ల నడుస్తున్నా ఈ మలుపులో? సూర్యుడి మాట మీరు మర్చిపోకూడదు. లేకపోతే నేను ఇప్పుడు ఈ కథ ఎందుకో వినాయకుడు చదివితే ఏమి? సూర్యుడి మాట మర్చిపోకూడదు మీరు. ఆ ఒక్క మాట వల్ల నడుస్తోంది ఇదంతా. అందుచేత కృష్ణుడు తిరిగి వచ్చేటప్పటికీ సత్యభామ ఏడుస్తోంది. ఏమైందన్నాడు. మా నాన్నగారిని చంపేశాడు శతధర్ముడు అన్నాడు. ఎందుకు చంపేశాడని బలరాముడిని తీసుకుని రథంతో శతధర్ముడిని వెంబడించాడు. ఆ శతధర్ముడు పరిగెత్తి 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 ఇంకా గుర్రానికి శక్తి చాలకపోతే గుర్రం దిగి పరిగెడుతున్నాడు. కృష్ణుడు అన్నాడు, అన్నయ్య అన్నయ్య, వాడు నేల మీద పరిగెడుతుంటే మనం గుర్రం మీద వెంబడించడం ఏం బాగుంటుంది అన్నయ్య, మీరు హాయిగా అలా రథంలో కూర్చోండి, నేను కిందకి దిగి వెంబడించి శమంతకమణిని పట్టుకొస్తాను, ఎక్కడో దాచి ఉంటాడు అంగీలో, వెళ్ళి పట్టుకొస్తానన్నయ్య అని పరిగెత్తాడు. ఆయన దూరంగా వెళ్ళేదో పొదలో దూరాడు, ఈయన పొదలో దూరాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. చచ్చిపోయాడు ఆ శతధన్వుడు కృష్ణుడి చేతిలో. ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడా లేదు శమంతకమణి. తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చి అన్నయ్య అన్నయ్య చంపేశాను శతధన్వుడిని అన్నాడు. పోన్లేరా మంచి పని చేశావు, శమంతకమణి అన్నాడు. లేదన్నయ్య శతధన్వుడి దగ్గర అన్నాడు. బలరాముడు అన్నాడు, ఛీ దూర్తుడా, చిన్నతనం నుంచి ఇదే దొంగ బుద్ధిని. అప్పుడు అడిగావు సత్రాజిత్తుని, ఇప్పుడు ఆ శమంతకమణిని పట్టుకొస్తే అది నీకు కదు దక్కాలి, ఇప్పుడు అల్లుడివి, అది రాజుకి ఇవ్వవలసి వస్తుందేమోనని, ఇప్పుడు ఆయన్ని గెలవడంలో మన ఇద్దరికీ పాత్ర ఉందని లోకం అనుకుంటుందని, నాకు అందులో ఏ సంబంధం లేకుండా ఉండాలని అక్కడ లేదు శమంతకమణి అబద్ధాలు చెప్తున్నావు. నీతో కలిసి నేను వేగలేనురా, నేను ఇంకా రానే రాను అసలు ద్వారకా నగరానికి, విదేహ రాజ్యం వెళ్ళిపోతున్నానని రథం దిగి వెళ్ళిపోయాడు. ఎంత బతిమాలనా రాలా. ఇదేమి అపనిందాలు రా నా కర్మ, ఈ శమంతకమణి నన్ను ఇలా చుట్టుకుంది, ఎంత ప్రయత్నం, ఎందుకు చుట్టుకుంది? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్లి చూసిన చంద్రుడి యొక్క దర్శన శాపం ఉంది ఇక్కడ. అందుకుని కృష్ణుడికి నీలాపనిందలు. ఒక్క సూర్యుడి మాట ఎన్ని మలుపులు తిరుగుతోందో చూడండి. ఆయనకి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని ఇంటికి వచ్చాడు. పోని సంతోషంగా ఒక్క భార్య అయినా వచ్చి కాసి నిమ్మకాయ నీళ్ళిచ్చిందా అంటే, సత్యభామంది, మా నాన్నగారు కదా నన్ను శమంతకమణిని ఇచ్చారు, సత్రాజిత్తు శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చారని లోకం అనుకుంటుందేమో, అసలు ముందు దాన్ని ఇచ్చిన వాడెవరు? జాంబవంతుడు. జాంబవతి ఏమనుకుంటుంది? అసలు మా నాన్నగారు కదా శమంతకమణిని ఇచ్చారు, పట్టుకొచ్చి మా ఆయన మళ్ళీ ఆయనకి ఇచ్చి ఆయన దగ్గర ఇంకో పిల్లని శమంతకమణిని పుచ్చుకుని సత్రాజిత్తు ఇచ్చాడని ఆయనకి కీర్తి తెస్తున్నాడు సత్యభావం పరంగా. పాపం ఇచ్చిన మా నాన్నగారి ప్రతిష్ట పోయింది అని మా నాన్నగారి పేరు ఎక్కడొచ్చేస్తుందో అనే నా భర్త అయిన కృష్ణుడు మహామాయావి, అందుకే సత్రాజిత్తు చచ్చిపోయేటట్టుగా చేసి శమంతకమణి ఎటో పోయిందంటున్నాడండి. సత్యభామంది, పాపం పిచ్చి, మా నాన్నగారేమో శమంతకమణిని ఇచ్చారు, మా ఆయన ఏం చేశాడో తెలీదు, జాంబవంతుడే ఇచ్చాడని జాంబవతికి ప్రీతి కలగాలని మా నాన్నగారి దగ్గర అది పోయిందని ఇప్పుడు కపట నాటకం ఆడుతున్నాడు. ఇద్దరూ నింద చేశారు. అమ్మ నాయనోయ్, ఒక నింద తప్పుకుందామంటే మణిని పట్టుకొచ్చినందుకట అన్నయ్య వెళ్ళిపోయాడు. ఇటు ఇద్దరు భార్యలు మూతి పుడుచుకుని మాట్లాడటం లేదు. ఇదెక్కడి ప్రారంధం వచ్చింది నాకు, అసలు ఈ మణి ఏమైపోయిందని ఆలోచించాడు. ఈ మణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర ఉంది. అక్రూరుడు ఈ మణి పుచ్చుకొని బాధాపరితప్త హృదయుడయ్యాడు. ఎంత తప్పు పనిచేశాన్రా, సత్యభామ నాకు లభించకపోతే వచ్చిన నష్టం ఏముంది? తొందరపడి సంగదోషంతో ఉద్రేకంలో సత్రాజిత్తుని చంపమన్నాను. ఆయనది కాదు దోషం, సత్రాజిత్తుకి శౌచం లేకపోవడం అసలు కారణం. పశ్చాత్తాపంతో శమంతకమణిని పట్టుకుని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. కాశీ అవిముక్తపురం కదూ, ఎప్పుడూ పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అక్కడ. అందుకే ఆ పెట్టిన బంగారాన్నంతటినీ వచ్చిన యాత్రికులకి అన్నదానం చేసేస్తూ విశ్రాంతి గృహాలు కట్టి అపారమైన కీర్తితో భగవత్ సేవ భాగవత సేవ చేస్తూ కాశీలో ఉండిపోయాడు అక్రూరుడు. కృష్ణుడు బాధపడుతున్నాడు ద్వారకలో. ఏమైపోయింది శమంతకమణి, అక్రూరుడు ఎందుకు వెళ్ళిపోయాడు అసలు ద్వారక నుంచే? ఎక్కడి నుంచి వస్తోంది అంత డబ్బు అక్రూరుడికి? ఈలోగా నారదుడు వచ్చాడు. ఓయ్ కృష్ణ, ఇన్ని ఇక్కట్లు ఎందుకు వచ్చాయో తెలుసా? భాద్రపద శుక్ల చవితి నాడు ప్రసేనుడితో వెళ్ళి చంద్రుణ్ణి చూశావు. చంద్రుడి శాపం ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదిగో విఘ్నేశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎలా పోతుందో తెలుసా? వినాయక వ్రతకల్పం చెయ్యి అన్నాడు.
అంటే ఆయన వినాయక వ్రతం చేశాడు. వినాయకుడు ఎవరు? విష్ణువుకి మేనల్లుడు. ఎందుకని నారాయణ నారాయణి, నారాయణ అన్నగారు, నారాయణి చెల్లెలు పార్వతీదేవి. పార్వతీదేవి పెద్ద కొడుకు కదా. మేనమా అంటే మహాప్రీతి ఆయనకి. ఆయన గబగబా వచ్చాడు. అందుకే ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇలా ఎందుకు కొట్టుకుని గుంజీలు తీస్తుంటారు? ఎందుకు అంటే దానికి ఒక సారస్యం చెప్తుంటారు పెద్దలు. ఇప్పుడు మేనమావల ముద్దు మేలైన ముద్దు అని విఘ్నేశ్వరుడు మేనమావ గారి ఇంటికి వెళ్ళేట శ్రీ మహావిష్ణువు దగ్గరికి. ఆయన ఏదో సుదర్శన చక్రం అక్కడ పెట్టి ఏదో పని చేసుకొచ్చి ఎవరో రాక్షసులు వస్తున్నారని చక్రం ఏదన్నాడు. మామయ్య నోట్లో పడేసుకున్నాను అన్నాడు. అయ్య బాబోయ్, చక్రం నోట్లో పడేసుకోవడం ఏమిట్రా, బయటికి వదిలేయన్నాడు. వదలడు, అటు ఇటు పరిగెడుతున్నాడు. ఏదో ఒకటి చేస్తే కానీ వదలడన ఆయన ఏం చేశాడంటే ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీశాడు. ఇది ఏమిటో విచిత్రంగా ఉంది, మామయ్య ఏమిటో అలా గుంజీలు తీస్తున్నాడని పక్క 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 నవ్వాడు. ఆ పొలమారి నోట్లోంచి సుదర్శన చక్రం కక్కి బయటపడి. అప్పటి నుంచి మేనమా విష్ణువు చేస్తే ప్రీతి పొందాడు కాబట్టి ఇప్పటికీ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెడితే మనం కూడా ఇలా ఇలా కొట్టుకుని గుంజీలు తీస్తాం. ద్రవిడ దేశంలో ఈ కథ చెప్తుంటారు దాని గురించి. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఎప్పుడైతే వినాయక వ్రతకల్పం చేశారో విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య నీ నీలాప నిందలు పోయాయి, ఎలా పోతాయో తెలుసా అన్నాడు. ఏం చేయనురా మేనల్లుడా అన్నాడు. ఏమీ లేదు మామయ్య, అక్రూరుడు కాశీలో ఉన్నాడు, కబురు చేయి, నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని చూస్తున్నాడు. మహాభక్తుడు వచ్చేస్తాడు. ఆయన వచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుంది. ఆయన తిరిగి వచ్చాడు. ఏం అక్రూరా ఎక్కడికి వెళ్ళిపోయావు అన్నాడు. బుద్ధి గడ్డి తిని సంఘదోషంతో మహానుభావ మీ మామగారిని చంపేశాడు శతధన్వుడు, శమంతకమణి నా దగ్గరుంది, అదిగో దాంతో ఇంత సేవ చేస్తున్నాను. అక్రూరుడికి బాహ్య అంతర శౌచములు ఉన్నాయి కాబట్టి ఆయన విషయంలో శమంతకమణి వ్యతిరేక ధోరణితో ఉండదు. కృష్ణుడు అన్నాడు, ఎవ్వరికీ వద్దు, ఆ శమంతకం మహాప్రభు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకలో ఉండు, ఆ పెట్టిన డబ్బుతో ప్రజాక్షేమానికి వినియోగించు, రాజుకి వద్దు నాకు వద్దు, నీ దగ్గరే పెట్టి. ఎందుకో తెలుసా, పైన సూర్యవాక్కు ఉంది. అది ఉండాలి అంటే సక్రమంగా వినియోగపడాలంటే అంతర్బహిశౌచములు ఉండాలి. అవి నీ దగ్గరే ఉన్నాయి, నీ దగ్గరే ఉంచుకోమన్నాడు. అక్రూరుడు వచ్చి కథంతా చెప్పిన తర్వాత అందరూ అప్పుడు చెంపలేసుకుని అయ్యో అయ్యో అంతటి మహానుభావుని అక్రమంగా నోరుంది కదా అని వదరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఎంత పొరపాటు అయిపోయిందో అని అందరూ చెంపలేసుకుని ఇంటికి వెళ్ళారు. అక్కడతో కృష్ణుడి నీలాప నిందలు పోయి. కృష్ణుడు అన్నాడు, నేను కాబట్టి మేనల్లుడా ఇంత కష్టపడ్డాను, ఇంత కష్టపడి నీలాప నిందలు పోగొట్టుకున్నాను. సామాన్యుడు ఎలా పోగొట్టుకుంటాడు రా, ఏడాదికోసారి ఈ శాపం ఉంటుందని నువ్వు ఇచ్చావు కదా, మరి ఎలా లోకం ఎలా ఉద్ధరింపబడుతుందన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మామయ్య ఈ శమంతకోపాఖ్యానం కథని ఓసారి చెప్పుకుంటే చాలు, అక్షతలు వేసుకుంటే నన్ను చంద్రుణ్ణి చూసినా కూడా నీలాప నిందలు రావు. ఒకవేళ శమంతకోపాఖ్యానం ఇన్ని బలుపులు సగం చెప్పాక మర్చిపోతే ఎలాగరా మరి ఇంత కథ ఎలా గుర్తుంటుంది అంటే, మామయ్య కంగారక్కర్లేదు, ఇదంతా చదువుకోలేకపోతే సింహ ప్రసేనమవధీ సింహో జాంబవతాహత సుకుమార కమారోధీ తవహ్యేషా శమంతక, ఈ ఒక్క శ్లోకం చెప్తే చాలు. వినాయక వ్రతకల్పంలో శమంతకోపాఖ్యానం అంతా చెప్పినట్టే. కాబట్టి నీలాప నిందలు రావు అన్నాడు. అప్పుడు అక్రూరుడి దగ్గరికి శమంతకం వెళ్ళిన తరువాత సూర్యుడి యొక్క వాక్కు ఫలించి ఏమైంది, మనందరం కూడా వినాయక చవితి నాడు నీలాప నిందలు పడకుండా మనకు ఒక కథ దొరికింది. కాబట్టి ఏడాదిలో వచ్చేటటువంటి బహుప్రమాదకరమైనటువంటి నీలాప నిందల నుండి తప్పించుకోవడానికి సావకాశ రూపమైనటువంటి శమంతకోపాఖ్యానం లభించడానికి కారణం ఎక్కడిది అంటే మూలవాక్కు సూర్యనారాయణమూర్తిది. ఈ యథాతథమైన కథ ఎక్కడుంది అంటే విష్ణు పురాణంలో ఉంది. నేను ఇప్పుడు ఇవన్నీ సాకల్యంగా వివరించి శ్లోకాలన్నీ చూపించి మాట్లాడడం తగినంత సమయం దొరకదని నేను విహంగ వీక్షణంగా మీతో ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి అంతటి అద్భుతమైన రీతిలో సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం లోకాన్నంతటినీ కూడా అనుగ్రహించింది. ఆయన యొక్క పరాక్రమం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క అనుగ్రహం సాధు పురుషుల యొక్క సంరక్షణ కొరకే కాదు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రీతిలో పరమాద్భుతంగా ప్రవర్తించి. శ్రీరామాయణం జరిగినటువంటి త్రేతాయుగం రోజులలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. ఆయన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేది దైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విద్యునా సహ ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు.
12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి సర్వలోక జగన్నాథుడైనటువంటి పరమాత్మ నరుడిగా ఆవిర్భవించాడు. ఎందుకు మనుష్యుడిగా రావాలి అంటే రావణాసురుడికి వరం కాదు, తృణభూతహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. అసలు మనుష్యుల గురించి నేను వరం అడగనన్నాడు బ్రహ్మగారితో. అసలు మనుష్యుల వలన చావుండకూడదని అడగను, ఎందుకంటే వాడు తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, వాళ్ళ గురించి అడగడం ఏమిటన్నాడు. కానీ మనుష్యుడు ఎంత గొప్పవాడో లోకానికి నిరూపించడానికి మహానుభావుడు నరుడిగా వచ్చి నరుడిగా రావడం కోసమని కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి, రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు. అందుకే అంటారు హనుమ సుందరకాండలో, సుగ్రీవో నహిదేవో యమ్నాసురో నచరాక్షస నదానవో నగంధర్వో నయక్షో నజపన్నగ అంటారు. సుగ్రీవుడు కూడా గంధర్వుడు గాడు, యక్షుడు గాడు, పన్నగుడు గాడు. ఆయన వానరుడు, రాముడు నరుడు, వాళ్ళిద్దరూ కలిసి వస్తే రావణ నువ్వు నిలబడవంటారు. కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప తపస్సమాధిలో ఉన్నాడు. అంత తపస్సమాధిలో ఉండగా ఆనందభరితమైనటువంటి స్థితిలో ఉండి ఆయన రోమాంచితమై ఉన్నప్పుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు. మీరు బాగా తేడా తెలుసుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, 4గా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులోంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఎందుకంటే ఒక పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. పక్షికి ఏం తెలుసు అనుకుంటాం, కానీ అది పెట్టిన గుడ్డు యొక్క పెంకు లోపల ఉన్నటువంటి పిండం అది ఇలా 2 కాళ్ళు పెట్టి మెల్లిగా కదిలి వచ్చి దాని కడుపు గుడ్డుకి తగిలేటట్టుగా గట్టిగా వాలితే గుడ్డు పెంకు పగిలిపోతుందని, గట్టిగా వాలకుండా మృదువుగా దాని పొట్ట గుడ్డుకి తగిలేటట్టుగా వంగితే పొట్ట వేడిని పెంకు గ్రహించి, పెంకు వేడిని లోపల ఉన్న పిండం గ్రహించి పొదగబడి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతుంటే దానిలో ఉన్నటువంటి మాతృత్వం తన్నుకొచ్చి ఆ పక్షి ఎంత ఆనందాన్ని పొందుతుందో, నా పిల్ల తయారవుతోంది గుడ్డులోనని. అందుకని అండజములు గుడ్డులోంచి కొన్ని ప్రాణులు వస్తాయి, ఉద్భుజములు భూమిని చీల్చుకుని కొన్ని ప్రాణులు వస్తాయి. చెట్లు విత్తనం పెడితే అంకురం భూమిని చీల్చుకుని వస్తుంది. ఉద్భుజములు, అలాగే స్వేదజములు చెమటలోంచి పుడతాయి కొన్ని ప్రాణులు, పేలు మొదలైనటువంటివి. అలా 4 రకాలుగా వస్తాయి. ఒక్క భూమి మీదే మర్త్యలోకంలో, అంటే పుట్టినవన్నీ మరణించాలి, అలా మరణించే స్వభావం ఉన్న ప్రాణులు పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఒక్క మర్త్యలోకమునందు సృష్టియే 4 రకాలుగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇక దేవతలు సంకల్పం చేస్తే ఆ సృష్టి ఒక్కలా ఉండదు, వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అవతారాన్ని సృజించాలనుకున్నారు. అవతారం అంటే అదే విఘ్నేశ్వరుడు అనేక రూపాలుగా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, పక్కన ఉన్న మహాకామేశ్వరుడి వంక చిరునవ్వుతో ఇలా చూసింది. ఆయన ఆవిడ వంక చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చిరునవ్వుల కాంతులు కలుసుకున్నాయి. గణేశ్వరుడు పుట్టాడు. పుట్టేం చేశాడు, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు లలితాదేవి సైన్యంలో వేసినటువంటి మహావిఘ్న యంత్రాన్ని ఆయన తన యొక్క దంతంతో పొడిచి పాడు చేశాడు. ఆ విఘ్నయంత్రం ఉంది కాబట్టి లలితాదేవి సైన్యమే లలితాదేవికి ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు వెళ్ళి విఘ్నయంత్రాన్ని తన దంతంతో బద్దలగొట్టాడో, అరే ఇదేమిరా ఇంత బుద్ధి తక్కువ పని చేశాం, మనం అమ్మవారికి ఎదురు తిరిగామేమిటని వాళ్ళందరూ క్షమార్పణ చెప్పి మళ్ళీ అమ్మవారి వైపుకి వెళ్ళారు. అందుకని విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఉపకారం చేసి ఆ మహాగణేశ యంత్రాన్ని బద్దలు కొట్టేస్తే అమ్మవారు సంతోషించింది. ఒకప్పుడు చిరునవ్వుల కలయికల ఉంచి వచ్చారు. ఈ సృష్టి ఎలా వస్తుంది అని అడిగారు. పరమేశ్వరుడు ఈ సృష్టి చూపులతో చేస్తాడు, కేవలం ఆయన అనుగ్రహంతో చూస్తాడు. అందుకే కామాక్షి కామేశ్వరుడు. కామేశ్వర అంటే సృష్టి జరగాలన్న కోరికతో చూస్తాడు అంతే.
ఈ సృష్టి జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవత రచన ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు, నేను ఎవరిని స్తోత్రం చేస్తున్నాను అన్నదాని గురించి చెప్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరున్నాడో ఆయన యొక్క కథలు చెప్పడానికి నేను ఈ భాగవతాన్ని అంగీకరిస్తున్నాను. దానివల్ల కైవల్యం కోరుతున్నాను తప్ప నేను ఏ బిరుదులు కోరుకోలేదు అంటారు. ఇమ్మనుజేశ్వరాఘములకిచ్చి పురంబులు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఈ చూపులతో బ్రహ్మాండములను సృష్టించాడు పరమాత్మ అంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ని నాభలోచన అంటుంది లలితా సహస్రం. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అని 3 అక్షిశక్తులు. ఆవిడ కన్నుల యొక్క చూపుల చేత పోషిస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. గోవిందుడిగా కృష్ణ భగవానుడు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు కేవలం తన చూపుల చేత పోషించాడు. బాలుండాడుచునాత పత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భ్రీలభృత్యతు దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికిన్ అంటారు. ఓ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఓ పువ్వు చేత్తో కోసి పైకెత్తి పట్టుకుని పరిగెత్తినంత హేళగా గోవర్ధనోద్ధరణం చేసి ఇలా ఎత్తి పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు అందరినీ. పైగా నమ్మక వెళ్ళిపోయిన వాళ్ళని పిలిచాడు. బాలుండి ఇతడు కొండ దొడ్డదని మహాభారంబు సైరింపగాజాలండోజని దీని కింద నిలువన్ శంకింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బంధులారవిరుడి మోదం అమోఘం ముగం అని మీరందరూ కూడా వచ్చి కొండ కింద నించోండని తానే పిలిచాడు మహానుభావుడు. కాబట్టి చూపుల చేత పోషిస్తుంది భగవత్తత్వం, చూపుల చేత సృష్టి చేస్తుంది. అలా చూపుల చేత సృష్టి చెయ్యగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్థితి కలిగిన పరమాత్మ ఎందుకు సృష్టి చెయ్యలేడు? ఆయన హేళగా తన సంకల్పం చేత సృష్టి చేస్తాడు. అందుచేతనే రామాయణ కాలంలో రాముడికి సహాయంగా దేవతలందరూ వానరుల్ని సృష్టి చెయ్యాలన్నారు. ఆ కాలంలోనే ఒక విశేషం జరిగింది. బ్రహ్మగారు బ్రహ్మాండమైనటువంటి ఆనందంలో తపస్సమాధిలో ఉండి రోమాంచితమై ఉన్నాడు. మళ్ళీ వెనక్కి రండి. ఉన్న సమయంలో ఆయన నేత్రముల వెంట ఆనంద భాష్పాలు పడ్డాయి. ఆ ఆనంద భాష్పములు పడ్డప్పుడే ఇలా చేతులు పెట్టుకుని ఉండగా ఆయన దోసిట్లో పడ్డాయి. ఆ ఆనంద భాష్పములలోంచి ఒక మహావానరం పుట్టింది. ఆయననే వృక్షవిరజుడు అని పిలుస్తారు. ఆయన ఒకానొకప్పుడు ఒక తటాకంలో ప్రవేశించి స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆడదానిగా మారిపోయాడు. ఇదేమిరా ఇంత మహావానరాన్ని ఆడదానిగా మారిపోయానని బెంగపెట్టుకున్నాడు. ఆయనకి తర్వాత అర్థమైంది అది పార్వతీదేవి శాపం పొందినటువంటి తటాకం. ఏ పురుషుడు ఇందులో స్నానం చేస్తాడో వాడు స్త్రీగా మారిపోతాడు అని అనుగ్రహించారు. బెంగపెట్టుకోకు, రాత్రి వేళ స్త్రీగా ఉంటావు, పగటి వేళ పురుషుడైన వానరంగా ఉంటావు. ఆయన మహాసౌందర్యవంతమైన స్త్రీగా మారి ఆ ఒడ్డున నడిచి వెడుతున్నాడు. ఇదే సమయంలో సూర్య భగవానుడు ఇంద్రుడు ఆకాశంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే కింద వెళ్ళిపోతున్నటువంటి స్నానం చేసి స్త్రీగా మారిపోయినటువంటి స్త్రీ రూపాన్ని పొందినటువంటి వృక్షవిరజన యందు అనురక్తి కలిగింది. ఏమండి ఇంత సూర్యుడికి ఇంత ఇంద్రుడికి ఇవేం బుద్ధులండి? బొత్తిగా అలా వెళ్ళిపోతూ అలా స్నానం చేసే వాళ్ళని చూసి కామోద్రిక్తత పొంది వీర్యస్ఖలనం అయిపోతే వీళ్ళకి నమస్కారాలు ఏమిటండి అని అనిపించచ్చు. కానీ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ చెప్తారు ఈ రహస్యం. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరితిమపి క్షోభమనయత్త స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మవారు ఈ లోకంలో ధర్మం నిలబడడానికి ఉత్తరోత్తర కాలంలో మహోపకారం చెయ్యవలసిన వాళ్ళు
మహాతేజోవంతులైనటువంటి వాళ్ళ కడుపున పుట్టడం కోసం మహాత్ముల యందు కూడా కామం కలిగేటట్టుగా చేస్తుంది మన్మధుణ్ణి ప్రోత్సహించి. వారికి అలా కామం కలిగితే తప్ప మహాపురుష జననం జరగదు. మహాపురుష జననం జరిగితే తప్ప మన్ని ఉద్ధరించేవాడు ఉండడు. లేకపోతే పరాశర మహర్షికి సత్యవతీదేవి మీద మోహం పుట్టడం ఏమిటి? పగటిపూట రమించడం ఏమిటయ్యా అంటే మంచు తెరలు సృష్టించి చీకటిని సృష్టించి రమిస్తే వేదవ్యాస భగవానుడు పుట్టడం ఏమిటి అంటే కారణజన్మురాలైన సత్యవతీదేవి తప్ప పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగిన వాళ్ళు లేరు. ఆయనకి కామం కలిగి ఆయన తేజస్సు కదిలితే తప్ప వ్యాసుడు పుట్టడం. వ్యాసుడు పుడితే తప్ప కలియుగంలో అందరూ వేదం చదవలేరు. కాబట్టి ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదాన్ని విభాగం చెయ్యగలిగిన మహాపురుషుడు రాడు. అందుకని కామప్రచోదనం చేస్తున్నాడు. మహాపురుష జననం జరగాలి కనుక. అంతే తప్ప అర్థం అర్థం లేకుండా వాళ్ళు కామోద్రిక్తులు అవుతారని సిద్ధాంతం చేయకూడదు. అందుకే మహాపురుష జననముని విచారణ చెయ్యవద్దు అని చెప్తారు. కారణం ఏమిటంటే అది లోకోద్ధరణ కొరకు, మహాత్ముల సృష్టి కొరకు అమ్మవారు కామప్రచోదనం చేయిస్తుంది. ఇంద్రుడి యొక్క కామప్రచోదనానికి ఆయన యొక్క తేజస్సు ఆ వెళ్ళిపోతున్నటువంటి వానర కాంత తోక మీద పడింది. వాలము నుండి పుట్టాడు కాబట్టి వాలి. ఆ వెళ్ళిపోతున్నటువంటి సూర్య భగవానుడి తేజస్సు ఆ వానర కాంత కంఠం మీద పడింది. అక్కడ నుంచి పుట్టాడు కాబట్టి సుగ్రీవుడు. సూర్యకుమారుడు సుగ్రీవుడు, ఇంద్రకుమారుడు వాలి. రామాయణంలో ప్రధాన పాత్రలు పోషించారు. పైకి వాలి అధర్మం చేసిన వాళ్ళ కనపడతాడు. కనపడడం ఏమి? అధర్మం చేసిన వాడే. లేకపోతే రాముడు ఎందుకు తెగటారుస్తాడు? కానీ అదొక్కటే కాదు, వాలి చేసిన గొప్ప పని ఒకటి ఉంది. ఈ బ్రహ్మాండంలో ఎక్కడెక్కడ వానర జాతులున్నా సరే వాటన్నిటినీ వ్యవస్థీకృతం చేసి తన పరిపాలన కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఎన్ని వానర జాతులున్నాయో చిటిక వేసి పిలిస్తే వాళ్ళందరూ వచ్చేటట్టుగా తన స్వాధీనం చేసుకున్నాడు. చేసుకుని కిష్కింద రాజధానిగా పరిపాలించాడు. అందుకే వాలి చచ్చిపోయాక సుగ్రీవుడు రాజైతే సుగ్రీవుడు చిటిక వేస్తే ఇప్పుడు ఉన్న అంకెలలో అయితే ఎన్ని సున్నలు పెట్టి రాయాలో తెలియదు. కిష్కింధకాండలో శంఖములు అద్భుతములు ఎన్ని పేర్లు వాడారు. అసలు చెట్లు చామలు పర్వతాలు కొండలు ఏవీ ఖాళీ లేవు. అన్ని వానరములు వచ్చేసాయి. అన్ని వానరములు వచ్చి రాముడి వెంట నడిచాయంటే వాలి వ్యవస్థీకృతం చేశాడు. వాలి వ్యవస్థీకృతం చేయకపోతే తరువాతి కాలంలో రాముడి వెంట అంత వానర సైన్యం వెళ్లే అవకాశం లేదు. అది ఇంద్రతేజస్సు కదిలితే తప్ప వానరసేన వ్యవస్థీకృతం కాదు. అందుకొచ్చాడు వాలి మహాబలవంతుడి. సుగ్రీవుడు రాముడి పక్షాన నిలబడగలిగినటువంటి ధర్మాత్ముడు కావాలి. మీరు రాముడు విష్ణు అనకండి, రాముడు నరుడు అని అనుకున్నారు అనుకోండి, ఏదో ఒకసారి తప్పు చేసినా దిద్దుకుని నేనున్నాను రామా అని రాముడి వెనక తిరిగాడు. రాముడి కోసం రావణుడితో యుద్ధం చేసి ప్రాణమే పోగొట్టుకోబోయాడు. అంతటి ప్రేమ కలిగినటువంటి వాడు, అంతటి స్నేహం ఉన్నవాడు. మంచే చెడు చెడే ఏదో ఒకటి పట్టుకుని తీర్పు చెప్పి ఇంకక్కడి నుంచి అవతల వాడి శీలాన్ని నాశనం చేసేయకూడదు. అంత గొప్పవాడు సుగ్రీవుడు, ఏ సామాన్యుడు కాడు. అటువంటి సుగ్రీవుడు పక్కన నిలబడబట్టే కదా రామచంద్రమూర్తి కూడా సేద తీరారు. వెనక వానర సైన్యం వచ్చింది. సుగ్రీవుడు పక్కన ఉన్నాడు కాబట్టి రామరావణ యుద్ధంలో రాముడి వెనక వానర సైన్యం ఉంది అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది. ఒక రకంగా రాముడి వలన ఉపకారం పొంది ప్రత్యుపకారం చేసినా అంత వానర సైన్యం వాలి వ్యవస్థీకృతం చేశాడు. సుగ్రీవుడు వెంట పంపాడు. అందుకోసం సూర్య తేజస్సుగా సుగ్రీవుడు వచ్చాడు. కాబట్టి పరమధర్మాత్ముడయ్యాడు వానరుల్లో. ఆయన ఏం దోషం చేయలేదు. అందుకే ఆయన పక్షాన నిలబడ్డాడు రామచంద్రమూర్తి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు. మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయారు. కర్ణుడు లేడనుకోండి, కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం. ఎందుచేతనో తెలుసా? అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు, దత్తపుత్రికి. ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు, బిడ్డలు లేరని. ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా, నువ్వు వెళ్ళి ఆయన సేవ చేయి, నీకు ఓర్పున్నదానివని. ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు. పొంగిపోయి అడగకుండా వరం ఇచ్చాడు.
నీకు అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది. నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను. ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు. పిలిచి, అమ్మా నీకు నేను వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతా స్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు, అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు. పిల్ల చిన్నది. దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు. ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది. బాలభానుణ్ణి చూసింది. భాస్కరుడు ఉదయిస్తున్నాడు. ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులుకొంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడో, ఇంత తేజోవంతుడైన కొడుకుంటే, అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి. దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదా, ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు. ఎందుకని? ఆలోచించగలిగినంత పరిణతి లేదు ఆ వయస్సులో. ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది. ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతో వచ్చాడు. అందుకే మహానుభావుడు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తూ ఓ మాట అన్నారు. ఆవిడ 2 చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు. వచ్చి, నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు, కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు. అప్పుడు ఆవిడికి భయం వేసింది. ఆవిడంది, నేను కన్యని, తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని, కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను, నేనేం చెప్పుకుంటాను లోకానికి, అందుకని వద్దు వెళ్ళిపోదు. దేవతలకో ధర్మం ఉంటుంది, ధర్మం అన్నది అందరికీ ఉంటుంది. ఆయన అన్నాడు, దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు, కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే. నీ భయం ఏమిటి? నీ కన్యాత్వం చెడుతుందని. 2, కన్యగా ఉండగా గర్భం ధరిస్తే లోకానికి తెలిసి నింద చేస్తారని. అసలు నీ కన్యాత్వానికి భంగం రాదు, నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా, సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు. ఎత్తుకుంది చేతిలోకి, మాతృత్వం పొంగుకొచ్చింది. ఇంత గొప్ప కొడుకు, సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు. బిడ్డన్ని ఇంటికి తీసుకెడితే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది, వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చి ఏం చెయ్యాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డన్నిచ్చాడో ఆ సూర్యుడే మంజూష నదిలి పెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసి, అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది. సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడులు కావాలి. ఎందుకని? తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంద్వి విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుడిని తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో, నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా, ఎంత సమర్థత ఉన్నా, శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా, గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా, ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపు వెళ్ళిపోయింది. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు.
దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది. అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి. శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే. కానీ ఒకానొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులు ఉంటారు, ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చెనకన. వాళ్ళ 4 5వ వాడు నేనో కర్ణుడు, అంతే, నేనో అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకి వెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికి రాలేదు అర్జున. ఇన్ని తెలిసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి అర్జున, ధర్మం చెప్పడం కాదు ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది, మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను. దానం అంటే దానమే, అది రజోగుణంతో ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాలని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది. కథ బాహ్యంలో చూస్తే లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్న వాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన శిష్యులలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని, రథంలో నీకున్నటువంటి సంబారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు.
ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కదా, స్వామి హనుమ ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు దూరంగా. దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయింది. కాలిపోగానే అర్జునుడు తెల్లబోయాడు. బావా రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్ళు దాన్ని ఉంచాను. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టాను, అందుకే కాలిపోవడానికి అనుమతించాను, ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించాను. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి, ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము 2 అక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్నా నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఉంటుంది. కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్య జన్య కదంబముల హృత్ సరోరహములను నానా విధానోరూపకుడైనట్టితోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటాడు. ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి, ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవానుణ్ణి రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్ల. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం చాలు.